Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about some very short answer question related to classification of elements and periodicity in properties. Intermediate first year లేదా 11th class chemistry అందులో థర్డ్ చాప్టర్ అయిన క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్లో ప్రీవియస్ వీడియోలో ఒక 2 మార్క్స్ చూసాం. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. ఓకేనా, బోర్డ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సరే, డిఫైన్ మెటాలిక్ రేడియస్ అండ్ కోవలెంట్ రేడియస్ అన్నాడు. మెటాలిక్ రేడియస్ కోవలెంట్ రేడియస్ను డిఫైన్ చేయమన్నాడు. మెటల్స్లో మెటల్ ఐటమ్స్ ఎలా బైండ్ అయ్యి ఉంటాయి అంటే దే ఆర్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్. ఒకదానితో ఒకటి క్లోజ్గా టైట్గా బైండ్ అయ్యి క్లోజ్ కాంటాక్ట్లో ఉంటాయంట. ఓకేనా, మెటాలిక్ క్రిస్టల్లో మెటల్ ఐటమ్స్. మరి ఇప్పుడు మనం డిఫైన్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మెటాలిక్ రేడియస్. సో మెటాలిక్ రేడియస్, ఈ మెటాలిక్ క్రిస్టల్ను గమనిస్తే టు అడ్జసెంట్ మెటల్ ఐటమ్స్ని గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాపర్ క్రిస్టల్ తీసుకున్నావు అనుకో, వన్ కాపర్ ఐటమ్ అనదర్ కాపర్ ఐటమ్. ఓకేనా, ఇప్పుడు అలా క్లోజ్ కాంటాక్ట్లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టూ అడ్జసెంట్ మెటల్ ఐటమ్స్ న్యూక్లియై ఉంటాయి కదా, న్యూక్లియై నథింగ్ బట్ రెండు న్యూక్లియస్లు. వాటి సెంటర్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్, అంటే ఈ న్యూక్లియస్ సెంటర్ నుంచి న్యూక్లియస్ సెంటర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి. ఈ డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ద వాల్యూ, దిస్ వాల్యూ, అంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడి వరకు లేదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ఆ వాల్యూవే మెటాలిక్ రేడియస్. దాన్ని ఏమంటాం? మెటాలిక్ రేడియస్ అంటాం. ఎలా చెప్తాం డెఫినేషన్ అంటే హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ లేదా సెంటర్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్ అడ్జసెంట్ మెటల్ ఐటమ్స్ ఇన్ ఏ మెటాలిక్ క్రిస్టల్ అని చెప్తే సరిపోతుంది. చూడు, half of the distance between nuclei of adjacent metal atoms in a metallic crystal, ఓకేనా అని చెప్పచ్చు. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియై అని కూడా చెప్పచ్చు. న్యూక్లియస్ సెంటర్ల మధ్య ఉన్న డిస్టెన్స్లో హాఫ్ అని. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్ అడ్జసెంట్ మెటల్ ఐటమ్స్ ఇన్ ఏ మెటాలిక్ క్రిస్టల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెటాలిక్ రేడియస్ ఆర్ అని అనుకుంటే మొత్తం డిస్టెన్స్ d/2 అని తీసుకోవాలి. ఓకేనా, లేదు నీకు ఒక ఎగ్జాంపుల్ కావాలి సార్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ కాపర్ సియు కదా, ఫర్ కాపర్ క్రిస్టల్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ d ఎంత ఉంటుందంటే 156 పికోమీటర్స్ ఉంటుంది. 156 పికోమీటర్స్, సారీ 256 పికోమీటర్స్, 256 పికోమీటర్ ఉంటుంది. లేదు నాకు యాంగ్స్ట్రమ్స్లో కావాలి సార్ అంటే 2.56 యాంగ్స్ట్రమ్స్. మనకు కావాల్సింది ఏంటి? ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కాదు, డి కాదు, డిలో హాఫ్, అంటే ఈ మొత్తం డిస్టెన్స్లో హాఫ్ కావాలి. మొత్తం 256 పికోమీటర్, మనకు కావాల్సింది హాఫ్. సో ఏం చెప్తాం ఇప్పుడు? మెటాలిక్ రేడియస్ R is equal to 256/2, that is equal to 128 picometers. లేదా యాంగ్స్ట్రామ్స్లో అయితే 1.28 యాంగ్స్ట్రామ్. ఇది మెటాలిక్ రేడియస్. మీరు ఈ ఎగ్జాంపుల్ రాయక్కర్లేదు, బోర్డ్ ఎగ్జామ్లో జస్ట్ R is equal to d/2 అని రాసినా సరిపోతుంది. నెక్స్ట్ మెటాలిక్ రేడియస్ తర్వాత సెకండ్ వన్ ఏం చెప్పాడు? కోవలెంట్ రేడియస్ ఏంటి అని అడుగుతున్నాడు. కోవలెంట్ రేడియస్ మనం ఎవరికి మెజర్ చేస్తామంటే కోవలెంట్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఫర్ నాన్ మెటల్స్. ఎందుకంటే నాన్ మెటల్ ఆటమ్స్ కోవలెంట్ బాండ్తో బైండ్ అయి ఉంటాయి.
కాబట్టి అలా కోవలెంట్ బాండ్తో బైండ్ అయిన టూ నాన్ మెటల్ ఆటమ్స్, ఓకేనా, వాటి న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్. సో సేమ్ ఇలాగే చెప్పొచ్చు డెఫినేషన్ అంతా, కొంచెం మారుతుంది అంతే. హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియై ఆఫ్, ఓకేనా, న్యూక్లియై ఆఫ్ atoms in a molecule, atoms in a molecule అయితే bind by a covalent bond, a covalent bond, ఓకేనా. ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకుంటే అందులో టూ నాన్ మెటల్ ఐటమ్స్ కోవలెంట్ బాండ్తో బైండ్ అయినప్పుడు వాటి న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ తీసుకోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు కోవలెంట్ బాండ్తో బైండ్ అయినప్పుడు ఏం సార్, ఐటమ్స్ లోపలికి వేసారంటే ఆర్బిటాల్స్ ఓవర్లాప్మెంట్ అవుతున్నాయి కదా కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యేది. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆటమ్ న్యూక్లియస్, ఈ ఆటమ్ న్యూక్లియస్ తీసుకుందాం. వాటి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఇది, అందులో హాఫే కోవలెంట్ రేడియస్, అంటే ఈ డిస్టెన్స్ లేదా ఈ వాల్యూ అది కావచ్చు. మనం ఎగ్జాంపుల్కి ఇది క్లోరిన్ మాలిక్యూల్ అనుకుందాం. Cl నథింగ్ బట్ Cl2 మాలిక్యూల్, క్లోరిన్ బాండ్ క్లోరిన్, టూ క్లోరిన్ ఐటమ్స్ ఒక సింగిల్ బాండ్తో బైండ్ అయి ఉన్నాయి, ఓకేనా. సో Cl2 మాలిక్యూల్ అన్నాం. ఇప్పుడు దీన్ని కూడా రేడియస్ ఎంత, కోవలెంట్ రేడియస్ అంటే ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ డీలో హాఫ్. కానీ మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి, క్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఫర్ Cl2 మాలిక్యూల్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే 198 పికోమీటర్స్ లేదంటే 1.98 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. కానీ మనకు ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ కాదు, అందులో హాఫ్ కదా కావాలి. సో దేర్ఫోర్ కోవలెంట్ రేడియస్ సింపుల్గా R అనుకుంటే 198/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 99 పికోమీటర్స్ లేదంటే 0.99 యాంగ్స్ట్రామ్స్ అంటాం. ఇది కోవలెంట్ రేడియస్, ఓకేనా. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్ టూ ఆటమ్స్ ఇన్ ఎ మాలిక్యూల్ బైండ్ బై కోవలెంట్ బాండ్. మాలిక్యూల్ ఉన్న టూ ఆటమ్స్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ హాఫ్ అయితే ఆటమ్స్ కోవలెంట్ బాండ్తో లింక్ అయి ఉండాలి. నౌ ద డిస్టెన్స్లో హాఫ్ వాల్యూ ఉంది కదా, ఈజ్ కాల్డ్ కోవలెంట్ రేడియస్. దట్స్ ఇట్. నౌ కమ్ టు సెకండ్ వన్. ఇదేంటిది, వై క్యాటయాన్ ఈజ్ అ స్మాలర్ అండ్ యానయాన్ ఈజ్ లార్జర్ ఇన్ రేడియై దాన్ దేర్ పేరెంట్ ఆటమ్. క్యాటయాన్ అంటే ఎవరు, పాజిటివ్ అయాన్. క్యాటయాన్ అంటే ఎవరినైనా పాజిటివ్, యానయాన్ అంటే ఎవరు, నెగిటివ్. సరే, క్యాటయాను ఆటమ్ కన్నా స్మాల్గా ఉంటుంది, యానయాన్ మాత్రం లార్జ్ ఉంటుంది, ఎందుకో చెప్పు అంటున్నాడు. అసలు క్యాటయాన్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్ లాస్ అయితే. ఎలక్ట్రాన్లు పోతే సెంటర్ ఆఫ్ న్యూక్లియస్కు అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ క్లౌడ్కి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్లు పోతుంటే డిస్టెన్స్ తగ్గుతుందిగా. డిస్టెన్స్ తగ్గుతుందంటే ఏమని, రేడియస్ తగ్గుతుందని, అందుకు క్యాటయాన్ చిన్నగా ఉంటుంది. యానయాన్ ఎలా వస్తుంది, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఎలక్ట్రాన్స్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, డిస్టెన్స్ పెరుగుతుంది. సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇన్ ద లాస్ట్ ఆర్బిట్ పెరుగుతుందిగా, అంటే సైజ్ పెరుగుతుంది, సింపుల్ అంతే. కానీ మనం ఎలా రాయాలంటే ఇక్కడ టూ స్టేట్మెంట్స్ లాగా రాసి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఫస్ట్ ఏంటంటే క్యాటయాన్ ఈజ్ స్మాలర్ దాన్, ఓకేనా, ఇట్స్ పేరెంట్ యాటమ్. తన యాటమ్ కంటే క్యాటయాన్ చిన్నగా ఉంటుంది, ఓకేనా. సరే, ఎందుకు, రీజన్ రాద్దాం. రీజన్ ఏంటంటే, ఓకేనా, క్యాటయాన్ ఈజ్ ఫార్మ్డ్ బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదా ఎలక్ట్రాన్స్, ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ లాస్ అవ్వచ్చు. సో హెన్స్ లేదంటే సో దట్ దీనివల్ల ఏమవుతుంది, ఎఫెక్టివ్ న్యూక్లియర్
charge on each electron increases. అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు సోడియం యాటమ్ తీసుకుందాం. సోడియం యాటమ్ తీసుకుంటే 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి సోడియం అయాన్గా కన్వర్ట్ అయిందనుకో, 11 ప్రోటాన్స్ బట్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 11 ఎలక్ట్రాన్స్ని 11 ప్రోటాన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒక్కో ఎలక్ట్రాన్ పైన సర్టెన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది దాని ఇన్ఫ్లుయెన్స్. సరే, ఇక్కడికి వచ్చేసరికి అవే 11 ప్రోటాన్స్ ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాయి? 10 ఎలక్ట్రాన్స్ని. అంటే ఇప్పుడు ఎవరి స్ట్రెంగ్త్ పెరిగినట్లు? రిలేటివ్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తే ప్రోటాన్ ఎక్కువగా ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. అప్పుడు ప్రోటాన్ల ఇన్ఫ్లుయెన్స్ ఎలక్ట్రాన్ పైన పెరుగుతుందా లేదా? ఈచ్ ఎలక్ట్రాన్ పైన ఇక్కడ పడే ఇన్ఫ్లుయెన్స్ కంటే ఇక్కడ పడే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. బికాస్ వెన్ కంపేర్ టు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఆర్ మోర్. So that due to increase in effective nuclear charge on each electron, attractions on electrons increases, hence size decreases. So electron when effective nuclear charge increase avutundi, hence size of cation is less. కాబట్టి cation size less గా ఉంటుంది అని రాస్తే చాలు. నెక్స్ట్ ఆనయాన్ పరిస్థితి చూద్దాం. యానయాన్ అంటే నెగిటివ్ అయాన్ కదా. యానయాన్ ఈజ్ బిగ్గర్ లేదా లార్జర్, క్వశ్చన్లో ఇచ్చినట్టు ఎట్లని రాయొచ్చు. బిగ్గర్ దాన్ ఇట్స్ పేరెంట్ యాటమ్. తన యాటమ్ కంటే బిగ్గా ఉంటుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, క్లోరిన్ తీసుకో, అటామిక్ నెంబర్ 17, అంటే 17 ప్రోటాన్స్ ఉంటాయి, అలాగే 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాటమ్ కదా, న్యూట్రల్, 17 ఎలక్ట్రాన్. అదే నువ్వు క్లోరైడ్ ఆనయాన్ తీసుకో, 17 ప్రోటాన్స్ ఉంటాయి, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకు? ఆనయాన్ ఎలా వస్తుంది? బై ద గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్ని 17 ప్రోటాన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే 17 ప్రోటాన్స్ 17 ఎలక్ట్రాన్లని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒక్కో ఎలక్ట్రాన్ పైన న్యూక్లియస్ ఛార్జ్ ఎంత ఉంటుందో నోట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆనయాన్ వచ్చేసరికి 18 ఎలక్ట్రాన్స్ని 17 ప్రోటాన్సే అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈచ్ ఎలక్ట్రాన్ పైన ఇక్కడ ప్రోటాన్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో లేదా ప్రోటాన్ అట్రాక్షన్స్ ఎంత ఉంటాయో అంతకంటే ఇక్కడ తగ్గిపోతుంది. ఇక్కడ 17 ప్రోటాన్ 17 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తే ఇక్కడ అవే 17 18స్ని అట్రాక్ట్ చేయాలి. అంటే ఈచ్ ఎలక్ట్రాన్ పైన పాజిటివ్ ఛార్జ్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. అది విషయం. అందుకు ఇక్కడ అంతగా పుల్ చేయలేదు, సో సైజు బిగ్ ఉంటుంది. సో ఇక్కడ రాసినట్టే రాద్దాం. సో రీజన్ రాద్దాం. రీజన్ ఏంటంటే యానయాన్ ఈజ్ ఫార్మ్డ్. ఫస్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది? బై గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదా ఎలక్ట్రాన్స్. సో దట్ ఎలక్ట్రాన్లు పెరిగాయి కదా, సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, effective nuclear charge on each electron, ఒక్కొక్క ఎలక్ట్రాన్ పైన న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ మోర్ ఉన్నాయి కదా వెన్ కంపేర్ టు ప్రోటాన్స్, యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ యాటమ్తో చూస్తే ఆనయాన్లో. సో హెన్స్ న్యూక్లియర్ ఛార్జ్ ఆన్ ఈచ్ ఎలక్ట్రాన్ డిక్రీజెస్ కాబట్టి హెన్స్ సైజ్ ఆఫ్ anion ఈజ్ లార్జ్. అది విషయం. ఓకేనా? నెక్స్ట్ ఏమడుగుతున్నాడు క్వశ్చన్ అంటే హౌ ఆర్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ రిలేటెడ్. ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఎట్లా రిలేట్ అయి ఉంటాడు అంటాడు. సింపుల్గా చూడు, ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఈజ్ ద ప్రపోర్షనల్ టు 1 by మెటాలిక్ నేచర్. మెటాలిక్ నేచర్ సింపుల్గా. అలాగే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు నాన్ మెటాలిక్ నేచర్. ఇది గుర్తుంటే చాలు. ఇది రాసినా కూడా మీకు మార్క్స్ ఈజీగా 2 ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు కొంచెం ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం రాయాలి.
So electronegativity is inversely related to metallic. Electronegativity is directly related to non-metallic nature. ఓకేనా? సరే, అలాంటప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయితే మెటాలిక్ డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయితే నాన్ మెటాలిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంతే, ఇది రాస్తే చాలు. ఇలా కాకుండా మ్యాటర్ లాగా ఎలాబరేట్ చేయాలంటే సింపుల్గా ఎలక్ట్రోనెగటివిటీ is inversely related to metallic nature and directly related, directly proportional. ఓకేనా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ రిలేటెడ్ టు నాన్ మెటాలిక్ నేచర్. ఇలా చెప్పచ్చు, నాన్ మెటాలిక్ నేచర్. సో రిలేటెడ్ వద్దంటే ప్రపోర్షనల్ అని కూడా రాయొచ్చు. రిలేటెడ్ బదులు ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని రాసినా సరిపోతుంది. సరే, కాబట్టి ఏం చెప్పచ్చు? యాజ్ ది ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. ఓకేనా? యాజ్ ద మెటాలిక్ నేచర్ ఏమని చెప్తాం? డిక్రీజెస్. యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. But as the electronegativity increases, non-metallic nature increases. రెండు డైరెక్ట్లీ రిలేటెడ్ కదా. సో non-metallic nature increases రాస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. క్లియర్? రిలవెంట్ ఆన్సర్ ఉంటే చాలంటే, మనం బుక్లో ఉన్నట్టే రాయక్కర్లేదు, మనం అర్థం చేసుకుని మీనింగ్ఫుల్గా రాస్తే చాలు. నెక్స్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ, అది కూడా ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ IE1. ఆక్సిజన్ ఈజ్ లెస్ దాన్ నైట్రోజన్, వై అన్నాడు. చూద్దాం నైట్రోజన్ పరిస్థితి ఏంటి. అటామిక్ నెంబర్ ఎంతనైనా 7 కదా. 1s2 2s2 2p3 2 to 4 3. ఇక్కడ p సబ్షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. p సబ్షెల్ అంటే 3p ఆర్బిటాల్స్, 1 2 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 1 1 ఫిల్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటారు? హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అంటారు. హాఫ్ ఫిల్డ్. ఓకేనా? అదే ఆక్సిజన్కి వచ్చేద్దాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, 1s2 2s2 2p4 2 to 4 + 4. ఇక్కడ ఏమన్నా హాఫ్ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ కానీ ఉందేమో చూద్దాం. సో 4 కదా, 1 2 3 పెయిర్ అవుతుంది 4. నో హాఫ్ ఫిల్డ్. హాఫ్ ఫిల్డ్ అంటే 1 1 1 ఉండాలి. కంప్లీట్లీ ఫిల్డ్ అంటే అన్ని 2 2 2 ఉండాలి. రెండు లేవు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ రెండు కంపేర్ చేస్తే పక్క పక్కనే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలి. అంటే మన జనరల్ ప్రెడిక్షన్ ఆక్సిజన్కి ఎక్కువ ఉండాలి, కానీ ఉండదు. అబ్నార్మల్గా నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్ హ్యాస్ హాఫ్ ఫిల్డ్ 2p సబ్షెల్. డ్యూ టు హాఫ్ ఫిల్డ్ సబ్షెల్ ఇట్ ఈస్ స్టేబుల్. ఆటమ్ స్టేబుల్గా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటుందా? చేసుకోదు. కాబట్టి ఎలక్ట్రాన్ తీయాలంటే వీ నీడ్ మోర్ ఎనర్జీ. అది అన్నమాట. సో ఇన్ నైట్రోజన్ ఆటమ్ హాఫ్ ఫిల్డ్ 2p subshell is present. ఓకేనా? హాఫ్ ఫిల్డ్ 2 subshell is present. ఓకే, and it is stable. హాఫ్ ఫిల్డ్ ఉంది కాబట్టి ఏంటిది? స్టేబుల్ అని చెప్తాం. ఓకేనా? కాబట్టి హై అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. అలాగే ఆక్సిజన్ విషయంలో ఏంటి? ఆక్సిజన్ ఆ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ చేసుకునింది అనుకో, హాఫ్ ఫిల్డ్ వస్తుంది ఆక్సిజన్కు. కాబట్టి ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఎప్పుడప్పుడు పోగొట్టుకుందామా, ఎప్పుడప్పుడు ఎలక్ట్రాన్ ఇచ్చేద్దామా, ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే హాఫ్ ఫిల్డ్ వచ్చి నేను నైట్రోజన్ లాగా స్టేబుల్ అయిపోతా అని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో బట్ ఆక్సిజన్
get half filled by the loss of one electron. అంటే అర్థం ఏంటి? ఇట్ మీన్స్ ఆక్సిజన్ లూజ్ ఎలక్ట్రాన్ రెడీలీ, తొందరగా లాస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఫైనల్ కంక్లూజన్ ఏం చేయొచ్చు మనం? హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ IE1 ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ IE1 ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పచ్చు. అర్థమైందా? నైట్రోజన్ దగ్గర ఆల్రెడీ హాఫ్ ఫీల్డ్ ఉంది, స్టేబుల్. ఆక్సిజన్ దగ్గర లేదు, అది ఒక ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే వస్తుంది. కాబట్టి రెడీ టు డొనేట్ దట్ ఎలక్ట్రాన్, హ్యాస్ ద టెండెన్సీ టు లూజ్ దట్ ఎలక్ట్రాన్ రెడీలీ వెన్ కంపేర్ టు నైట్రోజన్. ఇది ఆల్రెడీ స్టేబుల్ కాబట్టి ఇవ్వదు, స్టెబిలిటీ కోసం ఇస్తుంది అది. అంటే ఎవరు తొందరగా ఇస్తారు? ఆక్సిజన్. కాబట్టి కొంత ఎనర్జీ ఇచ్చినా ఇస్తుంది. సో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్, అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్. చివరిది, వాట్ ఆర్ ద ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోవలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఇన్ AlCl H2O టేకెన్ 5 times. దీని పేరు ఏంటంటే పెంటా ఆక్వా క్లోరో అల్యూమినియం 2 అయాన్ అంటాం దీన్ని. సో AlCl H2O టేకెన్ 5 times 2+. ఇక్కడ అల్యూమినియం ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. మనం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో చదివాం. సో లెట్ అల్యూమినియం ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఎక్స్ అనుకున్నాం అనుకో. సో ఎక్స్ ప్లస్ క్లోరిన్ -1 కదా, -1 ప్లస్ వాటర్ న్యూట్రల్ మాలిక్యూల్ కదా 0, 5 × 0 ఈజ్ ఈక్వల్స్ టు +2 రిజల్టెంట్ ఛార్జ్. అప్పుడు ఏమవుతుంది? x -1 + 0 ఈజ్ ఈక్వల్ టు +2. x ఈజ్ ఈక్వల్ టు 0 పోద్ది, ఇది ఇటు పక్కకు వస్తే +1 అవుతుంది. +2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు +3. ఇది మనం మార్జిన్లో వేసుకోవాలి, ఏం చేయక్కర్లేదు. ఎంత అన్నాడు చెప్తే చాలు. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్స్ టు +3. ఓకే, ఇంకోటి ఏమడిగాడు? కోవలెన్సీ. సో కోవలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. ఇక్కడ అల్యూమినియము మనకు ఇలా బైండ్ అయి ఉంటుంది. ఎలా అంటే చూడు, ఇదిగో అల్యూమినియం 1 2 3 4 5 6, ఒకటి క్లోరిను, మిగిలిన 5 వాటర్ మాలిక్యూల్. డేటివ్ బాండ్స్తో లింక్ అయి ఉంటుంది యాక్చువల్గా. ఓకేనా? సో టోటల్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 6 బాండ్స్ ఉన్నాయి కదా. 6 కోవలెంట్ బాండ్ ఉన్నాయంటే కోవలెన్సీ 6. కోవలెన్సీ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అరౌండ్ దట్ అల్యూమినియం ఇన్ దిస్ కాంప్లెక్స్ AlH2 6 ఉన్నాయి కదా. సో కోవలెన్సీ ఈజ్ 6. ఇవేనేనా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ అండ్ ప్రాపర్టీస్లో బోర్డ్ ఎగ్జామ్కు ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, అదర్వైజ్ లీవ్ ఇట్. థ్యాంక్ యూ.